మన లాంగ్ డ్రైవ్ కార్స్‌లో ఏందంటే కార్ ఈ రోజు రెంట్‌కి వెళ్ళిందనుకో, ఈ రోజు డైరెక్ట్‌గా స్పాట్ క్యాష్ వచ్చేస్తదనమాట. సో, ఈ రోజు 1 డే కార్ బుకింగ్. ఆ! ఆ! ఏమంటారు? స్పాట్ క్యాష్ అనమాట. ఓకే. అంటే ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేస్తారు. అదే స్పాట్ క్యాష్ అంటున్నా కదా! అంటే ఇప్పుడు ఏందంటే ఇంక ఈ రోజు నీ కార్ 1 డే బుక్ వెళ్ళిందనుకో, 1 డే అమౌంట్ నీకు స్పాట్‌లో పడిపోతుంది నీ బ్యాంక్ అకౌంట్‌కి. పోనీ నీకు ఒక 2 డేస్ వెళ్ళిందనుకో బుకింగ్. సో, 2 డేస్ పడిపోతది. అండ్ ఇంకొంతమంది ప్రీమియం యూజర్స్ ఉంటారు. వీళ్ళు ఎట్లా అంటే డైరెక్ట్ 1 మంత్, 2 మంత్స్ ఇట్లంగా కార్‌ని బుక్ చేసుకుంటారు. సో, ఇంకా ఆ అమౌంట్ ఇట్లంగా మీకు డైరెక్ట్‌గా పడిపోతదనమాట. సో, అట్లుంటది. కాకపోతే ఇక్కడ ఏందంటే నేను ఒకటే చెప్తున్నా, కార్ రిటర్న్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు కార్‌ని బ్రాంచ్‌లో పెట్టట్లేదు, మీ దగ్గర పెట్టుకుంటున్నారు. అండ్ బ్రాంచ్‌లో పెడితే మీకు కూడా సో ట్రస్ట్ ఉండదు. సో, కార్ ఏమైపోతుంది, వాళ్ళు ఎవరికి ఇస్తుర్రు, ఏమైతుందని చెప్పి. సో, ఇంటి దగ్గర పెట్టుకుంటున్నప్పుడు మీ ట్రస్ట్ కోసం మీరు పెట్టుకుంటున్నప్పుడు అదే ట్రస్ట్‌తోని కస్టమర్ కార్ రిటర్న్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఇట్లంగా మీదే ఉంటది. ఇంకెందుకంటే కార్‌ని లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళైతే యూజ్ చేయరు. సో, లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళ కస్టమర్సే యూజ్ చేస్తారు. కాబట్టి కస్టమర్ గురించి మనం అంచనా వేయలేం కాబట్టి కంపల్సరీ చెక్ చేసుకుంటేనే మనం ప్రాఫిట్‌లో ఉంటాం.